ప్రైజ్ లార్డ్. మీ అందరికీ దేవుని నామమున వందనాలు. బాగున్నారా? ఈరోజు దీని ఒక వాగ్దానం తప్పక మీ జీవితంలో నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేయొచ్చు. మీరు ప్రార్థన చేయండి. మీరేమి చేసినను సమస్తము దేవుని మహిమ కొరకు చేయుడి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం. ప్రియమైన దేవులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడటం ప్రారంభిస్తున్నాడు. మనం ఏమి చేసినా దేవునికి మహిమ తెచ్చేటట్లుగా మనం చేయాలి. ఈ లోకంలో ఈ సమయాల్లో మనం ఏం చేస్తూ ఉన్నాం, ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. దేవునికి మహిమ తెచ్చే కార్యక్రమాలు నువ్వు చేస్తున్నావా, లేదా దేవునికి మహిమ తెచ్చేలాగా నువ్వు ప్రవర్తిస్తున్నావా, లేక నీకు మహిమ కలిగేలాగా నువ్వు ప్రవర్తిస్తున్నావా? ఒకసారి ఆలోచించాయి. దేవుడు మానవుల్లో మొట్టమొదటిగా దీన్ని గమనించడం ప్రారంభిస్తాడు. దేవుడు మనిషిని తయారు చేసిందే దేవుని మహిమపరచడానికి. అందుకే 6 దినములు కష్టపడమన్నాడు, 7వ దినమున తప్పక ప్రభుని స్తుతించమని చెప్పాడు ఆయన. ఈ రోజున ప్రభు స్పష్టంగా నీతో మాట్లాడుతున్న మాట, నీకు నువ్వు ఘనత తెచ్చుకుంటున్నావా, లేదా దేవునికి ఘనత తెస్తూ ఉన్నావా? చాలామంది నీకు ఘనత తెచ్చుకోవడానికి సిద్ధపడుతూ ఉంటారు. అందుకే గొప్ప స్థాయిలో చేరాలని, నన్ను అందరూ గొప్పగా పొగడాలని, నన్ను గొప్ప స్థితిలో ఉండాలని, నాకు మించిన వాళ్ళు ఇంకోళ్ళు ఉండకూడదని స్వార్థంతో కూడిన ఆలోచనలు చేయడం ప్రారంభిస్తూ ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు, నిన్ను నువ్వు తగ్గించుకోగలిగితే దేవుడిని నెచ్చిస్తా అని చెప్పడం ప్రారంభిస్తున్నాడు. కానీ నిన్ను నువ్వు హెచ్చించుకోవడం ప్రారంభిస్తూ ఉన్నావేమో, అందుకే ఇంకా నువ్వు ఎదక్క, ఇంకా నువ్వు తక్కువ స్థాయిలోనే ఉండిపోతూ ఉన్నావు. దేవుడు ఉదయకాల సమయంలో తేటగా నీతో చెప్తా ఉన్నాడు, నువ్వు దేవుని మహింపరుస్తే దేవుడు నీకు కూడా గొప్ప స్థాయిని ఇస్తాడు. కానీ నిన్ను హెచ్చించుకుంటూ ఉంటే దేవుడు నిన్ను తగ్గించేస్తాడు అనే విషయాన్ని నేను మర్చిపోకు. దేవుడు స్పష్టంగా ఉదయకాల సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడైనా జ్ఞానము కలిగి, బుద్ధి కలిగి దేవుని మహిమపరచడానికి సిద్ధపడు. సమస్తం దేవుడు నీకు ఇచ్చాడు, మంచి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని, ఈ సర్వ సృష్టిని, ఇదిగో నీకు కంఠంలో జీవాన్ని, దేవుడు అన్నిటినీ దేవుడు నీకు ఇచ్చేసాడు. ఇంకా దేవుని మహిమపరచకుండా నీ స్వార్థం కొరకు నువ్వు బ్రతకడం ప్రారంభిస్తున్నావా? ఈరోజు ఉదయకాల సమయంలో స్పష్టంగా నీతో మాట్లాడటం ప్రారంభిస్తున్నాడు, నీతోనే మాట్లాడటం ప్రారంభిస్తున్నాడు. ఒకసారి ఆలోచించి అర్థం చేసుకో. అన్నీ ఇచ్చిన దేవుడిని విడిచిపెడుతూ ఉన్నావేమో, అన్నీ ఇచ్చిన దేవుడిని మహిమపరచకుండా నీ సమయాన్ని వృధా చేస్తూ ఉన్నావేమో, నీ జీవితాన్ని వృధా చేస్తూ ఉన్నావేమో. ఇక నేను ఆలోచించు, దేవుని మహిమపరచడానికి సిద్ధపడు. ఈ ఉదయకాల సమయంలో వాగ్దానం ద్వారా దేవుడు తేటగా నీతో మాట్లాడటం ప్రారంభిస్తూ మరొక మారు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇక నేను దేవుని మహిమపరుస్తావా? ఒకవేళ దేవుని మహిమపరచాలని ఆలోచన, ప్రేరణ నీకుంటే, దేవుని మాట వినాలని ఆశ నీకుంటే ప్రార్థనలోకి భవించు. నీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మీకు లెక్కలేని స్తోత్రం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో స్పష్టంగా తేటగా మిమ్మల్ని మహిమపరచాలని మీరు చెప్పారు. ప్రతి బిడ్డ మిమ్మల్ని మహిమపరచుదురు గాక. దేవునికి వాక్యానికి లోబడి ప్రభువా, మీ మాటకు లోబడి ప్రభువా జీవించుటకు సహాయము దయచేయండి. ప్రతి బిడ్డనైనా నీ కౌగిల్లో భద్రపరచుకోండి. ఏ బిడ్డైతే ఇప్పటివరకు మిమ్మల్ని మహిమపరచగా మీ మహిమను సైతం మరో దొంగిలించి ఉన్నారో వారందరి మీద మరొకసారి మీ జాలిని, కరుణను కుమరించి అయ్యా వారిని మార్చుకోమని బ్రతిమిలాడుతూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో సేవకుడిగా ప్రభువా వారందరి తరపున మిమ్మల్ని బ్రతిమిలాడుతూ ఉన్నాను ప్రభువా. వారందరినీ క్షమించి అయ్యా మీకు మహిమ తెచ్చే బిడ్డలుగా బ్రతకాలని ఆశపడుతూ ఉండగా మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకొని నీ బిడ్డలు నడిపించమని బ్రతిమిలాడుతూ ఉన్నాను. అయ్యా ఏ కష్టాల్లో, ఏ ఇబ్బందుల్లో, ఇరుకుల్లో నీ బిడ్డలు ఉన్నారో నీకు బాగా తెలుసు. ప్రతి ఒక్క సమస్యల్లో మీరు తోడుగా ఉండండి, కష్టాల్లో మీరు తోడుగా ఉండండి, ఇబ్బందుల్లో మీరు తోడుగా ఉండండి ప్రభువా. మీకు వందనాలు. అయ్యా ఇంటర్ రిజల్ట్ వచ్చి ఉంది ప్రభువా. ఏ బిడ్డలైతే ప్రభువా బలహీనులుగా ఉండి, ఏ బిడ్డలైతే ఇంకనైనా కృంగిపోయిన వారిగా ఉన్నారో ఒకవేళ వారిని కూడా లేవడెత్తండి అయ్యా ప్రభువా. మీకు వందనాలు. ఫెయిల్ అయిన ప్రతి ఒక్క బిడ్డకు మరొక అవకాశం మీరు దయచేసి మేలు చేయమని, అయ్యా ఎవరైతే ఉత్తీర్ణులయ్యారో వారు మిమ్మల్ని మహిమపరచడానికి సహాయము దయచేయమని యేసయ్య నామములో మిక్కిలి బతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మంచిది. ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్టయితే తప్పక వీడియోని లైక్ చేయండి. అంతేగాక కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇకనైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే ఈ వాగ్దానం అనేకులకు మీరు షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.